శ్రీధరం భవనం నుండి హతాశుడై రాముడు వెనుతిరిగాడు. కాని తర్వాత మనసు మారింది. జేబులో మరో 100 రూపాయలున్నాయి. శ్రీధరం గారు అడ్రస్ ఇవ్వకపోతే ఏం? ఆ మాత్రం తెలుసుకోలేడా? ఇంత దూరం వచ్చి అమృతను చూడకుండా వెళ్ళడమా? మళ్ళా ఎప్పటికి తీరికో? మహామహా శ్రీధరం కోసమే దేశమంతా తిరిగి పట్టుకోగలింది ఇదొక లెక్క. లెక్క కాదు, నిజమే. ఒక చోట ఆగి ఓ సోడా తాగి ఆ కొట్టువాణ్ణి అడిగాడు, శ్రీనివాసం గారిల్లు తెలుసా అని. శ్రీనివాసం గారంటే? అంటే ఈ మధ్య అదిగో వారింటి పిల్లను తన కొడుక్కి చేసుకున్నారే వారు. పెద్ద ధనవంతులట. వారా? ఈ ఊరి బిర్లా. వారిల్లు ఇక్కడెక్కడా? ఊరికి ఆ చివరనుంటుంది గాని. ఎక్కడాది? నువ్వు నడవలేవు. అంత అర్జెంట్ అయితే ఓ ఆటో రిక్షా ఎక్కు. 5 6 అవుతుంది, లేదా బస్సుంది. ఆ బస్సు నెంబరు నాకు తెలీదే అంటూ గుర్తులు చెప్పాడు వాడు. రాముడా జవాబుకు తృప్తి పడ్డాడు. మొత్తానికి నడిచి నడిచి చీకటి పడే సమయానికి శ్రీనివాసం గారి గోడౌన్సుకు చేరాడు. గేటులోనే వందలాది లారీలు కనిపించాయి. అన్నీ శ్రీనివాసం గారివే అనుకున్నాడు. లోపలికి వెళుతుంటే ఎవరూ అడ్డు పెట్టలేదు. లోపల ఎక్కడా మేడే లేదు. వరసలు వరసలుగా అన్నీ గిడ్డంగులే. విశాలమైన రోడ్లు, చెట్లు. శ్రీనివాసం గారి గిడ్డంగులే ఇంతుంటే ఇక ఆయన ఇల్లు? అందరూ కూలీలే కనిపించారు. కాసేపటికి వాళ్ళు కనిపించడం మానేశారు. నరసంచారమే అమాంతంగా ఆగిపోయింది లారీలతో పాటు. మరి కాసేపటికి బాగా చీకటి పడి ఇంకా ఒంటరిగా తిరగడానికే భయం వేస్తోంది. ఎంత తిరిగినా బయటికి గేటే కనిపించదు. వచ్చిన గేటే. రాత్రి 9 అయిందో 10 అయిందో తిండి సంగతి దేవుడెరుగు. బయటికి దోవే దొరకదా. దూరాన ఏవో కేకలు వినిపించాయి. హమ్మయ్య అనుకున్నాడు రాముడు. అటే గబగబా నడిచాడు. లోపల ఎవరో మనుషులు మాట్లాడుతున్నారు. అంతవరకు ఖచ్చితమే. కానీ బయట తాళం వేసింది. గెడ్డంగి చుట్టూ తిరిగి చూసినా అన్ని తలుపులు మూసే ఉన్నాయి. మరి లోపల మాటలు స్పష్టంగానే వినవస్తున్నాయి. తలుపులు గిజగిజలాడించి చూశాడు. దబదబా కొట్టి చూశాడు. చేయగలిగినంత గోలంతా చేశాడు. తర్వాత ఎప్పుడో నెమ్మదిగా ఓ తలుపు తెరుచుకుంది. ఎవరు నువ్వు? ఎందుకొచ్చావు? ఎలా వచ్చావు? అన్నింటికీ జవాబు ఒక్కటే. శ్రీనివాసం గారితో మాట్లాడ్డానికొచ్చాను. దానికి అందరూ ఒకటే నవ్వు. బిర్లా గారితో మాట్లాడ్డానికి వచ్చాడట. హోహోహో. అయ్యగారితో మాట్లాడ్డానికి వచ్చాడట. బాగా మర్యాద చేయండిరా. అతన్ని అప్పుడు లోపలికి రానిచ్చారు. లోపల చాలా మంది స్త్రీలు, పురుషులు ఉన్నారు. కొందరు రాముడు మీద పడి చేతులు విరిచేసి ఓ స్తంభానికి కట్టేశారు. రాముడు ఎంత గింజుకున్నా లాభం లేకపోయింది. ఎన్ని విధాలు చెప్పినా వాళ్ళకి అర్థం కాలేదు. పైగా వేళాకోళం. చాలే, నోర్మి. రాముడు నోరు మూశాడు. కళ్ళు తెరిచే ఉంచాడు. పనివాళ్లంతా అక్కడ పనిలో నిమగ్నులైపోయారు. అక్కడ చాలా మిషన్లున్నాయి. లోపలంతా పట్టపగల్లా వెలిగిపోతోంది. ఏంటబ్బా ఈ అర్జెంటు? ఏం తోచక రాముడు ఒక్కొక్క మిషన్ని పరిశీలనగా చూడసాగాడు. ఓ చోట బియ్యంలో రాళ్ళు ఏదో పౌడరు కలుపుతున్నారు. మరో చోట కాఫీ గింజలు, దానిలో ఈత గింజలు. ఇంకో చోట కందిపప్పు, దానిలో మరేదో పని జరిగిపోతోంది. దాంతోపాటు సరాగాలు జరిగిపోతున్నాయి. స్త్రీలతో పరాచకాలాడుతున్నారు. ఒక్కొక్కడు చేసిన పనికి 10 మంది పక్కాలను నవ్వుతున్నారు. అందులో కొందరు మేస్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ పనులు పురమాయిస్తున్నారు. 8+1 అంటున్నాడు ఓ చోట. మరో చోట 5:2 అంటున్నాడు మరొకడు. కమల, ఇలా రాయే కాసేపు అంటున్నాడు ఇంకొకడు. 2 టీ పట్టండ్రా అన్నాడో మేస్త్రి. అందరికీ అన్ని సదుపాయాలు అక్కడే ఉన్నాయన్నమాట అనుకున్నాడు రాముడు. రాముడికి నిత్యావసర వస్తువుల్లో కల్తీలు జరుగుతుంటాయని తెలుసు. కానీ అదింత భారీ ఎత్తున జరుగుతుందని తెలీదు. ఇదంతా బిర్లా శ్రీనివాసం గారికి తెలిసే జరుగుతుందా? అన్యాయం. ఈ దేశంలో ఇలాగే తెల్లారిపోతుందా అనుకున్నాడు రాముడు. తెల్లవారిన తర్వాత ఎక్కడో స్కూటర్ మీదొచ్చి దిగాడు. ఎవడో పరిగెత్తుకెళ్ళి ఏదేదో చెప్పి వేలెట్టి రాముడు వంక చూపిస్తున్నాడు. వాడేదో అనుమానంగా ఇటు చూస్తున్నాడు. తర్వాత నేరుగా రాముడి దగ్గరికే వచ్చాడు. ఎవరు నువ్వు? నా పేరు రాముడు. అత్తిల్నుంచొచ్చాను. నాకీ ఊరు కొత్త. అన్నీ ఆలోచించుకున్న జవాబులే. ఎందుకొచ్చావిక్కడికి? అమృతమ్మ గారిని కలుసుకుందామని. ఆవిడ నీకెలా తెలుసు? నేను ఆవిడ చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం. అయితే వారింటికే వెళ్ళకిక్కడికి ఎందుకొచ్చావు? ఆ ఇల్లు కోసమే వెతుక్కుంటూ ఇక్కడికొచ్చాను. నదురు బెదురు లేకుండా రాముడు జవాబు చెప్తుంటే ఆ పెద్ద మేస్త్రికి సందేహం వచ్చింది. ఆవిడ గారు నిన్ను గుర్తుపట్టగలరా? ఆ, దూరాన్నుంచే గుర్తుపట్టగలరు. చూద్దాం, బాగా ఎరుగున్నాళ్లా ఉన్నాడు అనుకున్నాడాయన. సరాసరి వెళ్లి ఎవరితోనో ఫోన్లో మాట్లాడాడు. తర్వాత తిరిగొచ్చి, వీణ్ణి లారీలో శ్రీనివాసం గారి దగ్గరికి తీసుకువెళ్ళండి. నలుగురూ కలిసి. జాగ్రత్త, పారిపోయాను. మీరు వెళ్ళండి, నేనిక్కడే ఉంటాను అని వెళ్ళిపోయాడు. కొంతసేపటికి స్కూటర్ మోతైంది. తర్వాత శ్రీనివాసం గారింటికి రాముడి ప్రయాణ సన్నాహాలు యథావిధిగా జరిగాయి.
రాముడి చేతి కట్లు మాత్రం అలాగే ఉన్నాయి. లారీ గేట్లోకి తిరగగానే రాముడికి అర్థమైంది అదే శ్రీనివాసం గారి భవంతని. ఇంత పెద్ద భవంతిలో ఉంటుంది అమృత. తన కళ్ళని నమ్మలేకపోయాడు రాముడు. ఈ సంగతంతా ఇంటికెళ్ళి రత్నంతో చెబితే నమ్ముతుందా? నమ్మదు. ఓసారి తీసుకొచ్చి చూపించాల్సిందే. రాముణ్ణి లోపలికి తీసుకువెళ్లారు. ఏదో సినిమా చూస్తున్నట్టే ఉంది. అక్కడ హాల్లోనే ఆ పెద్ద మేస్త్రి ఉన్నాడు. రాముణ్ణి తీసుకురాగానే అతడు లోపలికి వెళ్ళాడు. ఎంతో సేపటికి గాని తిరిగి రాలేదు. ఎంతసేపు చూసినా అమృత ఎక్కడా కనిపించలేదు. ఎక్కడుందో? ఇంత పెద్ద భవనంలో గదికి గదికి కూడా ఫోన్ పెట్టుకుని మాట్లాడతారేమో, లేకపోతే ఎలా? అంతలో శ్యామలరావు చేతిలో టెన్నిస్ ర్యాకెట్తో లోపలికొచ్చాడు. అతన్ని చూడగానే అందరూ లేచి నమస్కారం పెట్టారు. ఆ తర్వాత పెద్ద మేస్త్రొచ్చి అతన్ని లోపలికి తీసుకెళ్లాడు. ఆ లోపలే శ్రీనివాసం ఉన్నాడు. వెంటనే చాలా లైట్లు వెలిగాయి. శ్రీనివాసం గారి సీటు మీద మాత్రం అట్టే లైట్ లేదు. ఎవరయ్యా నువ్వు? రాముణ్ణండి. చిన్నప్పుడు అమృతమ్మ గారితో ఆడుకునేవాణ్ణి. ఆమె గారిని చూసి పోదామనొచ్చాను. రాత్రి గొడవంలోకి ఎందుకెళ్ళావు? అదే మీ ఇల్లనుకుని వెళ్ళానండి. సరే, అక్కడ నువ్వేం చూసావు? అదే మీతో చెప్దామనుకుంటున్నానండి. అక్కడ బియ్యంలో రాళ్లు కలుపుతున్నారు. మీకు తెలుసో తెలీదో? అదేదో పచ్చటి మట్టి. నోర్మై! కాదండయ్యా, నిజంగా సత్యప్రమాణ పూర్తిగా. చావుగట్టి చెవులు మూసి తెరమేయండి వేదవని. గది బయటికి రానిచ్చారో లేదో దన్మని పిడిగుద్దు పడింది. వరసగా గుద్దులు, పిడికిలి పోట్లు, బూటుకాలతో తన్నులు. రాముడి గోడు వినిపించుకునేవాళ్లే లేరు ఆ పెద్ద భవనంలో. అమ్మో అమ్మో అని అరవగలిగినంత వరకు అరిచినా ఎవరూ వదల్లేదు. చావబాతున్నారు. మేడ మీద గదుల్లోంచి చుట్టూ పోర్టికోలో ఎవరెవరో ఈ వింత చూస్తున్నారు. శ్యామలరావు వచ్చాడు. వెనకనే అమృత, విమలాంబ ఇంకో గదిలోంచి. పరిచారికులు చాలా మంది. రాముడు! అరిచింది అమృత. అమృత! నిన్ను చూడ్డానికే వచ్చా, కానీ వీళ్ళు దొంగనుకుని. మరి మాట్లాడకుండా వరుసగా పిడిగుద్దులు, పిడికిలి పోట్లు. మరి అమృత వంక చూడనివ్వనే లేదు. అమృత అమృత అంటుండగానే రాముణ్ణి భవనం బయటికి గెంటేశారు. అమృత అలాగే మేడ మీద స్తంభానికి ఆనుకుని ఆగిపోయింది. వాడు నీకు తెలుసా? శ్యామలరావు అడిగాడు. తెలుసు. వాణ్ణి దొంగనుకుని ఏడుసావు. ఊరుకో. ఆ వెధవ నీకు స్నేహితుడా? చెప్పడానికి సిగ్గులేదు. స్నేహితుడైతే రాముడు రాముడు అంటూ వెంటపడకపోయావు? వెంటపడేదాన్నే కాసేపుంటే. కాని విమలాంబకి విషయం అర్థమైనట్లుంది. అవును తల్లి, అన్నింటికీ ఈ అంతస్తులే అడ్డం వస్తున్నాయి. ఈ అంతస్తులే లేకపోతే రోజులు గడిచిపోతున్నాయి. రోజులతో పాటు మోజులు గతించిపోతాయి. ఆ సూత్ర ప్రకారం శ్యామలరావుకి అమృతతో కాలక్షేపం కంటే క్లబ్బు జీవితమే హాయిగా ఉంది. అది వరకు 9 గంటలకే ఇంటికొచ్చేవాడు. ఇప్పుడు 12 గంటలైనా ఇంటి మొహం పట్టడం లేదు. అంతవరకు అమృత భోజనమన్నా చేయకుండా మేడమెట్ల మీదే కూర్చునేది. ఒక్కో రోజు అక్కడే నిద్రపోయేది కూడా. అమృత ఈ విషయం అత్తగారితో చెప్పలేదు, మామగారితో చెప్పదలుచుకోనూ లేదు. ఓ రోజున శ్యామలరావును పిలిచి పలానా భాగస్థుడికేమని 50,000 రూపాయలిచ్చాడు శ్రీనివాసం. అలాగేనని శ్యామలరావు డబ్బు తీసుకుని వెళ్ళాడు. కానీ ఆ సమయంలో ఆ భాగస్థుడు ఇంట్లో లేడు. తిరిగి వస్తానని చెప్పి శ్యామలరావు ఆ డబ్బుతోనే క్లబ్కు వెళ్ళాడు. ఆ వెళ్లడం 3 రోజుల నిద్రాహారాలు మాని క్లబ్లోనే ఉండిపోయాడు. చేతిలో డబ్బంతా జారిపోయిన తర్వాత తప్పనిసరే టేబుల్ దగ్గర నుంచి లేచాడు. వెర్రి మొహంతో, ఏడుగు మొహంతో అంతా అమృతకి చెప్పాడు. ఆ పూటంతా అమృత అత్తగారితో కూడా ఈ సంగతి చెప్పలేదు. ఆ మధ్యాహ్నం శ్యామలరావునే ఒంటరిగా నిలబెట్టి అడిగింది. మీరు నన్ను ఆ క్లబ్కి తీసుకెళ్తారా? అట నేనాడి చూపిస్తాను. నీకాటొచ్చా? వచ్చు. నన్ను తీసుకువెళ్ళండి. మీరు ఓడిన డబ్బు నేను గెలిచి తెస్తాను. శ్యామలరావుకు ఆశ్చర్యం వేసింది. పేకాట్లో గెలుస్తామని ఈ ధీమా ఏంటి? అసలు ఆడవాళ్లకు పేకాట రావడం ఏమిటి? కానీ ఈ పైకం విషయం తండ్రి అడిగితే ఏం చెప్పడం? ఆ భాగస్థుడు ఈ పాటికే ఫోన్ చేసుంటే. ఆ మధ్యాహ్నమే పుట్టింటి వారిచ్చిన డబ్బు, తను దాచిపెట్టుకున్న డబ్బులో 500 తీసుకుని అమృత భర్తతో క్లబ్కు వెళ్ళింది. ఆ టేబుల్ దగ్గరే భర్తతో కూర్చుంది. భర్త చేత ఆడించడం మొదలుపెట్టింది. 1 గంటలో శ్యామలరావు 500, 5,000 అయింది. మోసం ఎక్కడా కనిపించడం లేదు. మంచి విన్నింగ్ హ్యాండ్ అనుకున్నారంతా. అంతా జాగ్రత్తగా అమృత వంకే చూడసాగారు. ఎంత పరిశీలనగా చూసినా ఆ బొంగమూతిలో ఏ భావం కనపడదు. అంతా అమాయకత్వమే. గంటలు గడుస్తున్నాయి. ఆదాయం పెరుగుతోంది. ఆటలో పట్టుదలలు పెరుగుతున్నాయి. అమృత శ్యామలరావుల మీద అనుమానం కొద్దీ నిఘా ఎక్కువైంది. అప్పుడప్పుడు ఆట పారేస్తున్నారు కనుక ఆట కొనసాగితే గెలుపు ఖాయమన్న మాట అన్న సైకాలజీ మీద చివరికి చిన్నాటైనా గెలుపు తప్పిపోవడం లేదు. ఆ సాయంత్రానికే 30,000 చేతిలో ఉన్నాయి. శ్యామలో ఆశ్చర్యానికి అంతు కనబడడం లేదు. ఆనందానికి అవధులు లేవు.
ఆటగాళ్లలో కొందరు దివాలా కొట్టేశారు, మరి కొందరొచ్చి జాయిన్ అయ్యారు. అయినా హ్యాండ్కు తిరుగులేదు. విజయం శ్యామలరావుదే. మరో 10,000 పెరిగింది. మరి కాసేపటికి అందరికీ బ్రాందీ సప్లై అయింది. అందరితో పాటు అమృతకీను. శ్యామలరావు సందేహిస్తూనే చప్పరించాడు. అమృతం ముట్టుకోలేదు. కమాన్, సొసైటీ లేడీస్కు తప్పు లేదు అన్నాడొకడు. అయినా అమృతం మాట్లాడలేదు. గెలుపు మీదే ధ్యాసంతా. అలవాట్లేదేమో, పోనీ కోకోకోలా పట్టండ్రా అన్నాడు మూడో నల్ల కాలర్ ఆటగాడు. కోకోకోలా వచ్చింది. కోకోకోలాకేం తీసుకోండి అన్నాడు ఒక పెద్ద మనిషి. నాకేదీ వద్దు. ఆ ఒక్క వాక్యమే టేబుల్ దగ్గర కూర్చున్న తర్వాత అమృత ఆ వేళ పైకన్నమాట. తక్కిన భావ ప్రకటనంతా భర్తకు సంజ్ఞలే. కోకోకోలాకేం తాగు అన్నాడు శ్యామలరావు బలవంతం చేస్తూ. నాకొద్దు, మీకు తెలీదు, ఊరుకోండి అంది అమృత. సరే, ఊరికే పోనివ్వడమెందుకు ఇలాతే అని కోలా బాటిల్ అందిపుచ్చుకుని గడగడ తాగేశాడు ఓ షావుకారు బిడ్డ. ఆ తర్వాత 15 గంట గడిచిందో లేదో వాగిందే వాగుడుగా వాగడం మొదలు పెట్టాడు. కొందరు మొహామొహాలు చూసుకున్నారు, మరికొందరు లేచిపోయారు. మరో అరగంటకి 50,000 సమకూరాయి. వెంటనే లేచింది అమృత. ఇదేంటి అప్పుడేనా అన్నారు అందరూ. పోనీ నువ్వుండు శ్యామలరావు, ఆవిడ గారిని పంపించాయి అన్నాడొక శ్రేయోభిలాషి. అయినా అమృత కూర్చోలేదు. శ్యామలరావును కూర్చోనివ్వలేదు. లేచేదాకా వదల్లేదు. ఇద్దరూ కలిసి కారెక్కి సంప్రదించుకుని సరాసరి ఆ భాగస్థుడింటికి వెళ్లారు. ఆ డబ్బిచ్చేసి ఇంటికొచ్చేశారు. ఇంటికొచ్చిన తర్వాత నిద్రపోయే ముందు అడిగాడు శ్యామలరావు. చూడమృత, చూస్తూనే ఉన్నాను, చెప్పండి. ఆ కోకోకోలాలో ఏదో మత్తుమందు కలిపి ఉన్నట్లుంది కదూ? అలాగే ఉంది. ఆ అనుమానం నీకెలా కలిగింది? వాళ్ళ బలవంతం చూస్తే కలిగింది. పేకాట నువ్వింత బాగా ఆడతావనుకోలేదు. ఇక ఆ సంగతి మరిచిపోండి. మీరు ఆడవద్దు. అదంతా పచ్చి మోసం. ఆ మోసం తెలిసి ఆడితే వాళ్ళ ఆట సాగదు. కానీ వాళ్ళందరూ పెద్ద మనుషులే, మోసాలకు దిగరు. మరి క్రితం రోజున 50,000 ఎలా పోయాయి? ఆ వేళ బాగా తాగున్నానులే. తాగున్నారా, తాగించారా? ఆ, తాగించారు. తాగించారు తాము గెలవడానికి. మరి కాసేపటికి సంభాషణ మరో విషయం మీదకి సాగింది. మొత్తానికి ఆ వేళంతా ముద్దు మురిపాలతోనే గడిచిపోయింది శ్యామలరావుకి. అమృత మాటలన్నీ అంత ముద్దొచ్చాయి. కాని ఆ ముద్దు ఎన్ని రోజులో నిలవలేదు. శ్యామలరావు రోజు రోజుకి మరీ ఆలస్యంగా వస్తున్నాడు. ఒక్కోసారి వచ్చేటప్పటికి తెలతెలవారిపోతుంది. రోజు రోజుకి అమృతకు బెంగ కూడా ఎక్కువ అవుతోంది. వారం రోజులైంది. ఏం చెయ్యాలో తోచడం లేదు. ఆలోచిస్తూ తెల్లవార్లు మేలుకుందా రోజున. రాత్రంతా నిద్ర లేకపోయినా ఉదయాన్నే లేచి గబగబా స్నానం చేసి విమలాంబ పూజా మందిరానికి వెళ్ళింది అమృత రోజులాగే. పూజానంతరం విమలాంబ కోడల్ని కౌగిలించుకుంది ఎప్పట్లాగే. తర్వాత విమలాంబ అమృతను చూసి ఏదో సందేహించి, ఏమమ్మా, ఏమన్నా చెప్పాలా అని అడిగింది. అంది అమృత. ఏంటి? నాకు ఏమీ తోచడం లేదు. ఇంట్లో అన్ని పనులు మీరే చూసుకుంటున్నారు. నాకు ఏమన్నా చెప్పండి. విమలాంబ చల్లగా నవ్వింది. నువ్వు అబ్బాయిని సరిగ్గా చూసుకో. అంతకంటే ఏం కావాలి నాకు? ఒక మాట. ఏంటది? ఆయన ఈ మధ్య రాత్రి 12 గంటల దాకా ఇంటికి రావడం లేదు. మీ మామగారు అంతే. విమలాంబ మళ్ళీ చల్లగానే నవ్వింది. కాని ఈయన అర్ధోక్తిలోనే ఆపింది అమృత. మొగుడి గుణగణాలు ఏవైనా సరిదిద్దాల్సింది భార్యనమ్మా. ఇతరులతో చెప్పి ఏం లాభం? సరిదిద్దుకోమంటారా, సరిపుచ్చుకోమంటారా? సరిదిద్దు. ప్రతి ఆడదాని విధి అది. సరిపుచ్చుకున్నంతకాలం భారతనారి జీవితం దుఃఖమయమే అవక తప్పదు. ద్రౌపది ఏం చేసింది? భర్తలకు ఎదురు తిరగకుండానే తన శపథం తాను నెరవేర్చుకుంది. సావిత్రి ఏం చేసింది? తన భర్త కోసం విధిని ఎదిరించి వేటాడింది. అలాగా అనుకుంది అమృత. విమలాంబ వరండాలో నడుస్తూనే మాట్లాడి వంటింటికి దోవ తీసింది. అమృత ఆ గుమ్మం దగ్గర ఆగిపోయింది. ఇంటి నిండా పని మనుషులున్నారు. కానీ వంట వాళ్ళెవరూ లేరు. విమలాంబకు మొదట్నుంచి తాను వండి పెట్టడమే అలవాటు. తానుండి అందరికీ పెడితేనే తాను తింటుంది. అమృత మేడ మీదకి తన గదికొచ్చేసింది. ఆ సాయంకాలం టెన్నిస్ ర్యాకెట్తో క్లబ్బుకు వెళ్ళాడు శ్యామలరావు. అందరూ రోజు కంటే ఉత్సాహంతో ఆహ్వానించారు. హలో శ్యామ్, మీ ఆవిని కూడా తీసుకొస్తామనుకున్నానే. ఆవిడ గారికి టెన్నిస్ ఇంకా రాలేదా అని పలకరించాడు ఒక ఆయన. లేదులే, ముందు పేకాట్లో ట్రైనింగ్ కాని అన్నాడు మరొక ఆయన. కొంచెం ఒళ్ళుమండి ఆ గదిలోంచే వెళ్ళిపోయాడు శ్యామలరావు. కాని అవతల గదిలో కూడా రాత్రి పేకాట్లో ఉన్న ఇద్దరు తటస్థపడ్డారు. మొత్తానికి ఆ మొహాన్ని మెచ్చుకోవాలయ్యా. ఆటలో ఎంత అనుభవం ఉందో ఒక్క ఎక్స్ప్రెషను కనిపించదు. ఒక్క రోజులో 50,000. శ్రీనివాసం గారి సంపాదన అందులో ఏమూలవుతుందో. ఆ గదిలోనూ ఆగలేదు శ్యామలరావు. ఏమీ విన్నట్లే సరాసరి వెళ్ళిపోయాడు బయటున్న పోర్టుకోలోకి. తప్పేంటయ్యా, ఆడవాళ్లు పేకాడితే నన్నడితే మగాళ్ళు మానేసి ఆడవాళ్ల చేత ఆడించాలంటాను.
మొగాళ్ళు అన్యాసక్తితో ఉంటారు గనుక అటువంటివేమీ ఆడవాళ్ళకు ఉండవు కనుక శ్యామలరావు సరాసరి అక్కడి నుంచి టెన్నిస్ కోర్టుకు వెళ్ళాడు. తనలో రేగిన కోపాన్ని టెన్నిస్ బంతి మీద చూపెట్టాడు. టెన్నిస్ క్రికెట్లా ఆడాడు. అన్ని బంతులు బౌండరీలే. ఆటలో ఓడిపోయినా కోపం పోలేదు. ఆ కోపంతోనే ఇంటికొచ్చాడు. తక్కువింటి పిల్లని చేసుకుంటే ఫలితం ఇంతగాక మరెంత చిచ్చి అనుకుంటూనే స్నానాదులు చేసి మళ్ళా డ్రెస్ చేసుకుని బయలుదేరాడు. 2 నోట్ల కట్టలు జేబులో వేసుకుంటుంటే చూసి అడిగింది అమృత. మళ్ళా పేకాటకా? ఏం వస్తావా ఓ గోను సంచి పుచ్చుకుని? ఇక మీరు రమ్మన్నా రాను. కానీ ఎక్కడికో చెప్పండి. బార్కి, సరేనా? ఒక్క తోపుతో అమృత వెళ్లి సోఫాలో పడింది. మేడమెట్లు దిగుతున్న అడుగుల శబ్దం వినిపిస్తూనే ఉంది. పాదాలతో తన గుండెల మీద నడుస్తున్నట్లే ఉంది ఆ కాసేపు. ఎందుకు కోపం? క్లబ్బుకు వెళ్లి పేకాటలో 50,000 సంపాదించి పెట్టునందుకేనా ఈ ఉక్రోషం? వెళ్ళడం గెలవడం తన తప్పేనా? అప్పుడు సంతోషించాడే, ఇప్పుడు ఇదేంటి మళ్ళీ? ఎన్నెన్నో ఆలోచనలు, అన్నన్ని కన్నీళ్లు. అర్ధరాత్రి దాకా అదే కాలక్షేపం. అర్ధరాత్రి వేళ తలుపు చప్పుడేదో అయింది. వచ్చాడు కాబోలని ఎదురు వెళ్ళింది. మేడమెట్ల కిందే నిలబడున్నాడు శ్యామలరావు. అమృత అరిచాడు. అదిరిపోయింది. అంత కోపమా? చంపుతాడా? ఏం పుట్టుకుదాకా తాగి తూలుతూ మెట్లెక్కొస్తున్నాడు శ్యామ్. సగం దాకా వచ్చాడు. ఇక రాలేక అక్కడే పడిపోయాడు. పనివాడి సాయంతో అమృత అతన్ని పక్క మీదకు చేర్చి పక్కనే కూర్చుంది. భగవాన్, ఇంత ఐశ్వర్యం ఉన్న జీవితం ఇంతేనా? చిన్నప్పుడెంత హాయిగా ఉండేది అంటూ ఆలోచించింది. అత్తగారు సరిదిద్దుకోమంది కదా, అలాగే సరిదిద్దుకుంటాను అని ఓ నిశ్చయానికొచ్చింది. ఆ రాత్రి మొదలు పగలంతా బాగానే ఉండేవాడు శ్యామలరావు. బాగానే మాట్లాడేవాడు. రాత్రి నేనేం అల్లరి చేయలేదుగా అనేవాడు. ఇక మానేస్తాలేమనేవాడు. మారిపోయాడని అనుకునేది ఒక పక్క. కానీ రాత్రికి తెగతాగొచ్చేవాడు. కర్ణ కఠోరంగా మాట్లాడేవాడు. అనరాని మాటలన్నీ అనేవాడు. ఎవరికీ చెప్పుకోలేని హృదయభారంతో కుంగిపోయింది అమృత. తల్లిదండ్రులకి చెప్పుకోలేక, అటు అత్తమామలకు చెప్పుకోలేక, చివరకో రోజున అమ్ములొస్తే అంతా అమ్ములకు చెప్పుకుంది. నన్నేం చేయమంటావ్? తాగి ఆయన చిన్నపిల్లాళ్ళ వాగుతుంటే నవ్వొస్తుంది. కిందపడి దొర్లుతుంటే జాలేస్తుంది. తిడుతుంటే ఒళ్ళు మండిపోతుంది. మళ్ళా ఉదయం పశ్చాత్తాపడుతుంటే పోన్లే, నన్ను తిట్టడానికైనా ఇంకెవరున్నారనిపిస్తుంది. అత్తగారు ఒక దేవత. మామగారికి ఎంతసేపటికి ఆయన సంపాదనేమో ఆయనేమో. భగవంతుడు అన్నీ ఇచ్చాడు. కానీ మా ఇద్దరికీ సఖ్యతే రాసి పెట్టలేదు. ఇక ఈ జన్మకింతేనేమో. అమ్ములు మాత్రం ఏం చెబుతుంది? అన్నీ విని విచారంగా ఇంటికెళ్ళిపోయింది. అంతా సునందకు చెప్పింది. సునంద ఆ రాత్రి శ్రీధరానికి చెప్పింది. చేసేది లేక నిస్సహాయులైన ఆ దంపతులు సరిగ్గా భోజనాలే చేయలేదు. అమృత భర్త చేత ఎలాగన్నా ఈ తాగుడు మానిపించాలని ఉపాయాలు వెతుకుతూనే ఉంది. విమలాంబ అన్న మాట ఆ చెవుల్లో మారుమ్రోగుతూనే ఉంది. భర్తను సరిదిద్దుకోవాలి. తను సరిపుచ్చుకోకూడదు. కానీ భర్త రోజురోజుకు పసువైపోతుంటే ఏం చేయగలదు? ఓ రోజున అతని పర్సు తీసి దాచేసింది. ఆ రోజున మామూలుగానే శ్యామలరావు బారుకు వెళ్ళాడు. తెగ తాగేశాడు. బిల్లివ్వడానికి పర్సు వెతుక్కున్నాడు. అదెక్కడా కనిపించలేదు. అప్పుగా రాసుకోమనొచ్చు. కానీ శ్రీనివాసం గారి సుపుత్రుడు అప్పు రాయమండమా? ఎవరు తీసుంటారు తన పర్సు? అమృత. అమృతే. అమృత జోదరి, ఆటగత్తె, దొంగ కూడా. ఆ తర్వాత క్లబ్బుకు వెళ్ళాడు. అక్కడ మామగారు శ్రీధరం ఎవరో స్నేహితులతో కూర్చుని కబుర్లాడుతున్నాడు. హలో మామగారు, గుడ్ మార్నింగ్. ఆహాహా, ఎంత గొప్ప పిల్లను కన్నారండి నా మెడకు కట్టడానికి. ప్రత్యేకంగా నా కోసం. మీకు తెలుసో తెలీదో చెప్తాను వినండి. మీ అమ్మాయి పేకాట్లో ఛాంపియన్. సర్కస్లో దొమ్మరాట్లో ఫస్ట్ క్లాస్. జేబు దొంగతనంలో అందివేసిన చెయ్యి. కావాలని ఎన్ని విద్యలు నేర్పించారండి ఒకదాని మీద ఒకటి. స్నేహితులు ఎంత పట్టుకున్నా ఆగలేదు శ్యామలరావు. శ్రీధరానికి కోపం వచ్చి చివాలను లేచి వెళ్లబోయినా ఆగలేదు. క్లబ్లో జనమంతా చుట్టూ మూగారు. స్తబ్దులై చూస్తూ నిలబడిపోయారు. అందులో ఎందరో పెద్ద పెద్ద ఆఫీసర్లో. శ్రీధరానికి ప్రభుత్వ ఉద్యోగుల్లో పెద్ద పేరే ఉంది. ఫోన్లో పిలిస్తే పోలీసులు నిమిషంలో వస్తారు. మరు నిమిషంలో అల్లుణ్ణి మూసేస్తారు. తర్వాత శ్రీనివాసం అంతటి వాడి తరం కూడా కాదు విడిపించడానికి. కానీ అమృత సంగతి, రేపు పేపర్లలో వార్తల సంగతి. శ్యామలరావు వాగుతూనే ఉన్నాడు. సీసా ఒకటి జేబులోనే ఉంది. తీసి మళ్ళా తాగుతూనే ఉన్నాడు. చాలామంది ఎవరెవరో అతన్ని ఆపడానికి చూశారు. అతను లొంగలేదు. చివరకు శ్రీధరాన్నే మాటలు చెప్పి తీసుకెళ్లి కారెక్కించారు. కారు కదిలేదాకా వెంటొచ్చి వాగుతూనే ఉన్నాడు శ్యామ్. కారులో సరాసరి శ్రీధరం శ్రీనివాసం గారింటికి వెళ్ళాడు. అమృతను యోగక్షేమాలు అడిగాడు. ఎంత గుచ్చుగుచ్చడిగినా భర్త మీద ఏ ఫిర్యాదు చేయలేదు అమృత. కాని అమ్ములు చెప్పిన మాటలు విన్నాక
ఇవాళ శ్యామలరావు ప్రవర్తన కళ్ళారా చూసిన తర్వాత అమృత చేత చెప్పించడం ఎందుకు దండగా అనిపించి చివరకు అన్నాడు. నువ్వేమీ దాచిపెట్టనక్కర్లేద్దమ్మా. అంతా నాకు తెలుసు. ముఖ్యంగా ఈ మాట చెప్పిపోదామని వచ్చాను. మాటలు పడుతూ దెబ్బలు తింటూ ఎక్కడే పడుండాల్సిన కర్మ నీకేం లేదు. కూతురుకు అన్నం పెట్టలేక నీకు నేను పెళ్లి చేయలేదు కనుక కష్టపడుతూ నువ్వు ఇక్కడ ఉన్నక్కర్లేదు. నువ్వెప్పుడు ఫోన్ చేసినా కారు పంపిస్తాను, వచ్చేయచ్చు, నిన్నేం అన్ను అని చెప్పేసి ఇక అక్కడ ఉండలేక వెళ్ళిపోయాడు. శ్రీనివాసం గారిని విమలాంబని కలుసుకోకుండానే. తర్వాత ఎప్పుడూ అమృత గదిలోకి రాని విమలాంబ ఆ గదిలోకొచ్చింది. మీ నాన్నగారు వచ్చారటగా, ఏరమ్మా? వెళ్ళిపోయారు. ఏం? నాకు కబురు చేయకపోయావా? ఏం చెప్పారు? ఏం చెప్పలేదు. పిచ్చిపిల్ల, నాతో చెప్పడానికేం? సరేలే, రా, నేనే నీకు ఇవాళ జడ వేస్తాను, రా అంటూ బలవంతాన తీసుకెళ్ళింది. కూర్చోబెట్టి తలదువ్వి జడ వేసింది. తన చేత్తో పువ్వులు పెట్టింది. తనే కొత్త పట్టు చీర తీసి కట్టుకోమనిచ్చింది. తర్వాత నగల ఇనపెట్టి దగ్గరకు తీసుకువెళ్ళి, నీకేం నగలు నచ్చితే ఆ నగలు పెట్టుకో అని తాళం తీసి దగ్గర నుంచుంది. ఇనపెట్టి నిండా నగలే ఉన్నాయి. రకరకాల నగలు, లేని రకమంటూ లేదు. అన్నీ రాళ్లవి, కొన్ని వజ్రాలవి. అందులోనే ఒక మూల పడుందో జడబెళ్ళ, నకిలీ జడబెళ్ళ. అది తీసి పెట్టుకుంది అమృత. అది దానిలో ఉండడం చూసి తెల్లబోయింది విమలాంబ. ఇంత పిచ్చిపిల్లవా అంటూ తనకు నచ్చినవన్నీ తీసి అమృతకు పెట్టింది. ఆ వేళంతా కోడల్ని చూస్తూ మురిసిపోయింది. ఆలోచించినంతసేపు ఆలోచించి, సందేహించినంతసేపు సందేహించి, ఆఖరికి అమృత సాహసించంది. నేను మీ అబ్బాయిని సరిదిద్దుకోలేకపోతున్నాను. విమలాంబ మళ్ళీ నవ్వుతూనే సమాధానం చెప్పింది. ప్రయత్నిస్తే సాధించలేనిది ఏది ఉండదు. ఆయన తాకుండా ఒక్క నిమిషం ఉండడం లేదు. నేనేం చేయను? విమలాంబ నవ్వలేదు, సమాధానం చెప్పలేదు. మామగారితో మీరు చెప్పి కేకలేయిస్తేనన్నా? విమలాంబ ఉత్సాహం ఏది కనబరచలేదు. చెప్పి చూస్తాను అని మాత్రం అంది. ఆ రాత్రి కూడా పొద్దుపోయిన తర్వాత ఎప్పుడో వచ్చాడు శ్యామలరావు. అప్పుడు కాస్త మోతాదులోనే ఉన్నాడు. ఎప్పుడూ లేంది ఈవాళ విమలాంబ శ్రీనివాసం కనిపెట్టినట్టే ఉన్నారులా ఉంది. సరాసరి అమృత గదిలోకే వచ్చారు. కొడుకుని చూసి, అర్ధరాత్రి దాకా ఊళ్ళో తిరుగుతూ ఇదేనట్రా నువ్వు చేస్తున్న నిర్వాకం అన్నాడు తండ్రి. ఇవాళ నుంచి వీడికి రోజుకో 20 కంటే ఎక్కువ ఇవ్వకండి అంటూ వెనక్కి తిరిగాడాయన. అదొక సుగ్రీవాజ్ఞ. సుగ్రీవుడు ఆజ్ఞిస్తే దాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష తల తీసేయడమే. అంత పని చేసి చూపిస్తాడు శ్రీనివాసం. తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత కసిగా అమృతవంక చూశాడు. అయితే అమ్మకి నాన్నకి చెప్పావన్నమాట? నేను చెప్పలేదు. మా నాన్నగారే వచ్చారా? వచ్చి చెప్తుంటే విన్నారు అత్తయ్య గారు. సరే అయితే నాకు డబ్బు పుట్టకుండా చేస్తే నేనేం చేస్తానో చూదురుగాని. ఏదో ఆయన కోపంలో అన్నారు. మీరు తాగుడు మానేస్తే, మానేకపోతే డబ్బు ఇవ్వరన్నమాట. తాగుడు మానేసి నేనేం చేసినా పర్వాలేదన్నమాట. పర్వాలేదు. ఒట్టే? ఒట్టేసింది అమృత. అయితే ఇక నుంచి రోజుకో భోగం దాని ఇంటికి తీసుకొస్తాను. ఆ బిల్లు నాన్నగారికి నువ్వే తీసుకువెళ్ళిద్దువు గాని. ఇదెక్కడి కర్మ అనుకుని హడలిపోయింది అమృత. ఈ తాగుబోతు మాటలకేంలే అనుకుంది. కాని నిజంగానే తాగుడు తగ్గించేశాడు. నిజంగానే ఆ అమ్మాయిలతో తిరగడం మొదలుపెట్టాడు శ్యామలరావు తగ్గించేశాడన్న విషయం కళ్ళకే కనిపిస్తోంది అమృతకు. దానికి పెద్దగా పరిశోధన అక్కర్లేకుండానే తెలిసిపోయింది. కాని ఆ అమ్మాయిలతో తిరుగుతున్నాడనడానికి దాఖలాలేవీ దొరకలేదు. చాలా రోజులు, నెలల పాటు. ఇది వరకు ఏ అర్ధరాత్రో ఇంటికొచ్చే శ్యామలరావు ఇప్పుడు తెల్లవార్లు ఇంటికి రావడమే లేదు. వస్తే ఏ తెల్లవారుజామునో రావడం, ఆ తర్వాత మధ్యాహ్నం దాకా నిద్ర. అంతసేపు అమృత మేలుకునే ఉండేది. మేడమెట్ల మీదే కునిక్పాట్లు పడేది అన్నమన్నా తినకుండా. అతనొచ్చినా అన్నం తిని వచ్చేవాడు. ఇంట్లో అన్నం తినకుండా పడుకునేవాడు. అప్పుడేం చేస్తానులే అని అమృత భోంచేయకుండానే ఆకలితో నిద్రపోయేది. ఇదంతా విమలాంబకు ముందే తెలుసా? తెలిసే నీ మొగుడిని నువ్వే దిద్దుకో అందా? ఏమో, అంత మంచి మనసు గల తల్లి అలా చేస్తుందా? తాగుబోతు వాళ్ళని ఇదివరకు చాలా మందిని చూసింది అమృత. శోభనాద్రి తాగేవాడు. అప్పుడప్పుడు సింగన్న తాగొచ్చేవాడు. కాని ఈ నాగరికులు ఇదేంటి, ఇంత అలరేంటి అనుకునేది. శ్యామలరావు తాగడం మొదలుపెట్టిన కొత్తల్లో. కాని ఇప్పుడు అదే నయమనుకునే స్థితికొచ్చింది. శ్యామలరావు అప్పటికే అమృతను బెదిరించి అదిలించి ఆమె నగల్లో ఒక్కొక్కటే ఖర్చు పెట్టేశాడు. అది భరించింది అమృత. కాని ఈ సంగతి బయటపడితే తానే ఖర్చు చేసిందనరు, ముందే చెప్పక్కర్లేద్దా అనరు అంటారు. పోనీ పుట్టింటి వారికి చెప్పుకొని బాధోపశమనం చేసుకుందామంటే చులకనైపోదు. తల్లిదండ్రులతో ఈ విషయం ఎలా చెప్పడం? మీ అల్లుడు ముండల్ని మరిగాడు చెప్పడమా తానున్న స్థితికి తగిన పనేనా? శ్రీధరం దంపతులు అది వరకే రావడం మానేశారు. అమ్ములే వస్తుండేది వారానికొకసారి. ఓ గంట కూర్చుని పోతుండేది. ఈసారి అమ్ములొచ్చినప్పుడు చెప్తే అనుకుంది.
కానీ ఆనాడే శ్యామలరావు పాత చొక్కాలో కొత్త ఫోటో ఒకటి దొరికింది. అది చూస్తుంటే ఒళ్ళు మండిపోయింది అమృతకు. శ్యామలరావుతో ఓ పిల్ల నగ్నంగా కలియబడి తీయించుకున్న ఫోటో అది. చిచ్చి, ఇటువంటి ఫోటోలు తీయించుకోవడానికి ఆ అమ్మాయికెలా సిగ్గులేదో అనుకుంది. అప్పుడు జ్ఞాపకం వచ్చింది. దీనికి ముందు మొదట్లో నవ్వులాటలతో ఆలస్యమైందేమని అడిగితే శ్యామలరావే నాన్నగారి గొడౌన్స్ లో ఫోటో స్టూడియోలో ఉన్నానని చెప్పేవాడు. మర్నాడు ఎప్పుడో తెల్లవారుజామునొచ్చి పడుకున్నాడు. ఇక మధ్యాహ్నం దాకా లేవడు. ఇదే సమయం అనుకుంది. అమృత అతని తాళం చెవులు గుత్తిని వెతికి తీసుకుని బయటకు పరిగెత్తింది. చెన్నై గారు రాత్రులుండే గది ఉందటగా గొడవల దగ్గర డ్రైవర్ని అడిగింది అమృత. అవునమ్మా, నేను ఓసారి అక్కడికి వెళ్ళాను. అక్కడికి పద. కారు పరిగెత్తింది.